హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తెమ్మ సార్ అని పిలవచ్చు అని కూడా పిలవచ్చు. మీకు 10th క్లాస్ వరకు బాగా చదివించాను. ఒక్కొక్కరికి 560లు 580లు ఇలా వచ్చాయి కదా. దీని తర్వాత ఏం తీసుకోవాలనేటప్పుడు అమ్మ ఒకరు చెప్తారు, నాన్న ఒకరు చెప్తారు, ఫ్రెండ్స్ ఒకరు చెప్తారు, ఊర్లో ఇంకెవరో బాగా స్థిరపడి ఉంటే ఆయన అది చేశారు కాబట్టి మనం ఇంకా అది చేస్తామని అనిపించవచ్చు. ఇలా డిఫరెంట్గా అనిపించవచ్చు. కానీ క్లియర్గా ఒకటే మాట చెప్తున్నా, ఒకరి కోసం చేసేదానికంటే నీకు నచ్చింది నువ్వు చేస్తే చాలా బాగుంటుంది. ఇది మొదటిది. రెండోది, మరి నీకు నచ్చిందంటే నువ్వు అంత తోపు గడవా, అంత సీన్ ఏం లేదు. నీకు అంత తోపేం కాదు. ఎందుకంటే మనం తీసే డిసిషన్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. కొన్నిసార్లు చాలా బ్లాస్ట్ ఇచ్చేస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, అమ్మ నాన్న సెలెక్ట్ చేసినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు నీ కెరియర్ అనేది ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను ఇప్పుడు చెప్పే విషయాలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకున్న ముందు 10th క్లాస్ తర్వాత ఏం తీసుకోవాలనే కోర్స్ తీసుకోవడానికన్నా ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. దాని ప్రకారంగా నువ్వు తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా 10th క్లాస్ తర్వాత ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వరాకిల్ అనుకున్న కంపెనీ ఉంది. సో ఆ వరాకిల్ అనుకుని ఒక్కసారి కొట్టు, వరాకిల్ లే ఆప్స్ అనుకుని కొడితే సుమారు 30,000 జాబులు ఒక్కసారి పీకేశారు. 20 సంవత్సరాల లాయర్గా ఉన్న వాళ్ళని కూడా పీకేశారు. అంటే నేను ఏం చెప్తున్నా, చాలా జాబ్స్ ఎగిరిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకునే కోర్సు మీ ఫ్యూచర్లో మీకు హెల్ప్ చేయాలి. మీరు 10th క్లాస్ ఇప్పుడు తీసుకుంటారు, ఏదో కోర్స్ చేసుకొని ఫ్యూచర్లో ఈ జాబ్ కోసం, ఆ జాబ్లు ఫ్యూచర్లో ఉంటాయి లేదు చెక్ చేసుకోరా బై, అదొకటి. కాబట్టి ఫ్యూచర్లో ఉండేటట్లుగా చెక్ చేసుకోవాలి. ఓకేనా. రెండోది, నీ యొక్క ఇంట్రెస్ట్ అనుకుని చూడకు. రెండోది ఏంటంటే, నువ్వు ఏదైతే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావో ఆ కోర్స్ అనేది డెఫినెట్లీ కూడా సక్సెస్ రేట్ చాలా హైగా ఉండాలి. ఓకేనా. ఆ కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా చాలా ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు అనే టైప్ ఉండాలి. అంతేగాని ఏదో ఊరు పేరు లేని కోర్స్ తీసేసుకొని దాంట్లో నీకు ఎలాగెళ్ళాలో తెలియలేదు, మెటీరియల్స్ ఏం దొరకట్లేదు, యూట్యూబ్లో వీడియోస్ దొరకట్లేదు, ఎవడు గైడెన్స్ చేద్దామని దొరకట్లేదు, అలాంటి తలాతో లేని కోర్సులు తీసుకొని దెబ్బ అయిపోతావు. కాబట్టి సక్సెస్ రేట్ ఉండదు నువ్వు తీసుకున్న కోర్స్కి. అండ్ అన్నిటికన్నా మించి నువ్వు ఒక్కసారి ఆ కోర్స్ తీసుకుని ఉంటే డెఫినెట్లీ నీ తరపు నుండి కమిట్మెంట్ ఉండాలి. అలా ఉంటేనే పనులన్నీ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నీకు 10th క్లాస్ తర్వాత ఏం చేయాలనే విషయం నీకు క్లారిటీ వచ్చింది కదా. సో నువ్వు ఏది తీసుకున్నా సరే ఫ్యూచర్ రిలవెంట్గా ఉండేటట్లుగా ఉండాలి. సో 10th క్లాస్ తర్వాత ఏం చేయొచ్చు అనుకొని చెక్ చేస్తే ఇవి ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడాను బాగా చెప్తున్నా వినండి. మనకి ఏదైనా క్వాలిటీ డిసిజన్ తీసుకోవాలంటే ఉన్న ఆప్షన్స్ అన్నింటిని చెక్ చేసుకుని బెస్ట్ చెక్ చేసుకుంటే చాలు, సరిపోద్ది. అందరూ ఫేమస్గా ఫాలో అయ్యేది ఇంటర్మీడియట్ కదా ఫాలో అవుతారు. మరి ఇంటర్మీడియట్లో ఏం క్లాసెస్ ఉంటాయి? ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి, హెచ్ఈసి, ఎంఈసీ అని ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి? ఈ పీసీలు అంటే సబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎంపీసీ అనే సబ్జెక్ట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే సబ్జెక్ట్లే. ఓకే. బైపీసీలో బై అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకనామిక్స్, అట్ ద సేమ్ టైం కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్. ఓకే. మ్యాథ్స్, ఎకనామిక్స్, అట్ ద సేమ్ టైం కామర్స్, ఇవి ఉన్నాయి సిచ్యువేషన్ అంతా కూడా. అయితే ఇప్పుడు వీటి గురించి కొద్దిగా జాగ్రత్తగా విందాం. చూడండి, ఎవరికైతే మ్యాథ్స్ బాగా వచ్చో వాళ్ళే ఎంపీసీ గ్రూప్ తీసుకుంటారు, ఎవరికైతే మ్యాథ్స్ రాదో వాళ్ళందరూ కూడా బయాలజీకి వెళ్ళిపోతారు అనేది చెప్తున్నాను. ఇది పూర్తిగా అబద్ధం. నువ్వు అలా తీసుకున్నావు అనుకో, నాకు మ్యాథ్స్ రాదు నేను తీసుకోను అంటే ఫ్యూచర్లో నువ్వు ఫేస్ చేయబోయే ప్రతి ఎగ్జామ్ కూడా మ్యాథ్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఇది రాసి పెట్టుకో. నువ్వు ఇప్పుడు మ్యాథ్స్ లేకుండా సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదో సంథింగ్ చేయాలన్నా, ఫారెన్ వెళ్ళాలన్నా, అబ్రాడ్ వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా సరే మ్యాథ్స్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడ తప్పించుకోగలవు? పోన్లే నీ స్టడీ అంటే తప్పించుకున్నావు, నీ జాబ్ పోను అక్కడ కూడా తప్పించుకోగలవా? కాబట్టి మ్యాథ్స్ రాదు అనుకుని కాదు, మ్యాథ్స్ రాకపోతే నేర్చుకో. ఓకే. నీ ఫ్యూచర్ అంతా కూడా మ్యాథ్స్ చుట్టూ తిరిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పి వినండి, ఎవరికైతే ఇంజనీరింగ్, లా, నేవీ ఇంకా అదర్ కెరియర్స్ ఉన్నాయో, ఇంకొక చెప్పాలంటే నెంబర్ ఆఫ్ కెరియర్స్ రావాలంటే ఎంపీసీ అనేది చాలా హై రోల్ ప్లే చేస్తుంది. ఇది మొదటిది. రెండోది బైపీసీకి సంబంధించినంత వరకు కూడాను ఎవరికైతే మెడికల్ సెక్టర్ వైపుగా, ఒక మెడికల్ అంటే డాక్టర్, నర్సింగ్, రీసెర్చ్, వీడిఎస్ లాంటి డెంటిస్ట్ కోర్సులు, నెక్స్ట్ ఇలాంటి కోర్సెస్ చేయాలని అనుకుంటే మాత్రం మీకు బైపీసీ సెట్ అవుతుంది. సో నర్సింగ్ టైప్ అన్నీ కూడా మీరు కానీ బైపీసీ చేస్తే మీకు డెంటిస్ట్, డాక్టర్, ఫార్మసిస్ట్, బయాలజిస్ట్, అట్ ద సేమ్ టైం మెడికల్ రీసెర్చర్, న్యూట్రిషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, అట్ ద సేమ్ టైం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇంకా ఇలా బోల్డ్ ఇవన్నీ కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్, వెటర్నరీ, ఆయుష్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి నీకు ఏ కోర్స్ అయినా చెయ్యాలంటే నీకు ముందు ఇక్కడ బోల్డ్ అని కోర్సులు ఉన్నాయి, కానీ చాలా మందికి వీటి గురించి అవగాహన లేదు. కాబట్టి ముందుగా ఏమేమి కోర్సులు ఉన్నాయి ఏంటో అనుకుని తెలుసుకుంటే మీకే మంచిది. కాబట్టి చాలా ఎక్కువ కోర్సులు ఉన్నాయి, కాకపోతే మనకు చాలా మందికి తెలియదు, రీచ్ అవ్వదు. కాబట్టి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది బైపీసీ సంబంధించి. ఆ తర్వాత సిఈసి. ఈ టాపిక్ నేను చెప్తే ఇక్కడ మీకు రెండు సబ్జెక్టులు బాగా హై రోల్ ప్లే చేస్తాను. ఒకటి ఎకనామిక్స్, ఇంకొకటి కామర్స్. ఇక్కడ ఏంటంటే ఎవరికైతే బిజినెస్ బాగా ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే అకౌంటింగ్, లా, బిజినెస్ మేనేజ్మెంట్ ఇలాంటి థింకింగ్ థాట్స్ ఉన్నాయో మీరందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. స్టాక్ మార్కెట్, కంపెనీస్, ఎంటర్ప్రినర్షిప్, ఎంబీఏ ఇలాంటి థాట్స్ అన్ని ఉంటే వీటిని తీసుకోవచ్చు. లేదని నేను ఇంకా పక్కా ప్రాక్టికల్గా చేయాలనుకుంటున్నాను, దీంట్లో మ్యాథ్స్ అనేది యాడ్ అయితే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అవుతుంది. సో ఈ గ్రూప్ కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సిఏ లాంటి
లాంటి గ్రూప్స్, సిఏ లాంటి గ్రూప్స్ చేయాలంటే ఇవన్నీ సెట్ అవుతుంది. మీకు ఇప్పుడు కొన్ని దీంతో పాటుగా హిస్టరీ ఎకనామిక్స్ పాలిటీలో బిఏ లాంటి కోర్సెస్ చేయాలనుకుంటే ఇవి వస్తాయి. అయితే ఇప్పుడు మీరు ఇవి నేర్చుకున్నాక హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ వీటన్నిటిలో అన్నిటికంటే ఈజియెస్ట్ గా ఉండే గ్రూప్ ఏదైనా ఉందంటే హెచ్ఈసి గ్రూప్ అనేది. ఓకేనా? సో వీటిని చేస్తే గవర్నమెంట్ జాబ్స్ కి ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు, కానీ ఎవరు తీసుకోకండి. ఓకేనా? స్టాండర్డ్ ఉన్న కాలేజ్లో మాత్రమే తీసుకోండి. ఒకళ్ళు తీసుకున్నా సరే, లేదు నేను స్టాండర్డ్ ఉన్న కాలేజ్లో కాకుండా మామూలు దాంట్లో తీసుకున్నట్టు దెబ్బ అయిపోతాం. ఇది అర్థం చేసుకోవాల్సింది. అయితే ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇప్పుడు కొన్ని ప్రొఫెషనల్ కోర్స్ అందరూ ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటారు. ఇంజనీర్ అవ్వాలంటే డైరెక్ట్ ఎంపీసీకి వెళ్ళిపోండి. ఓకేనా? ఇంజనీర్ అవ్వచ్చు. అయితే మీరు బైపీసీ తీసుకొని కూడా ఇంజనీర్ అవ్వాలంటే బయోటెక్నాలజీ అనుకున్న కోర్స్ ఉంటుంది. సో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఈ రెండు కూడా బీటెక్ చేయొచ్చు, ఈవెన్ బైపీసీ వాళ్ళకు కూడాను. నెక్స్ట్ డాక్టర్ అవ్వాలి, లేకపోతే నర్స్ అవ్వాలి. ఓకేనా? డాక్టర్ అవ్వాలి, నర్స్ అవ్వాలి, లేకపోతే ఇలాంటి ప్రొఫెషనల్స్ ఏవి అవ్వాలన్నా హ్యాపీగా బైపీసీ తీసుకోండి, సెట్ అయిపోతుంది. నేను చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే డైరెక్ట్ గా మీరు ఇందులో ఏ కోర్స్ తీసుకున్నా, ఏ మ్యాథ్స్ తీసుకున్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఎంఈసీ తీసుకున్నా వెళ్ళొచ్చు, నీకేం ప్రాబ్లం లేదు. లేదు నీకు స్పెసిఫిక్ గా నీకు సిఏకి సంబంధించిన సబ్జెక్టే కావాలంటే డైరెక్ట్ ఎంఈసీ తీసేసుకుంటే సెట్ అయిపోతుంది. సో నువ్వు మ్యాథ్స్ నుండి వెళ్ళొచ్చు, దీంట్లో నుండి వెళ్ళొచ్చు. దీన్ని చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. ఇది కాకుండా లా అవ్వాలి, లా చేయాలని అనుకుంటే మాత్రం మీరు ఇది హెచ్ఎస్సీ చేశారు కదా, హెచ్ఎస్సీ చేసిన వాడికి డైరెక్ట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది లాకి. కానీ లా అనేది ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు నుండి వెళ్ళినా సరే లా అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం. సో మన దగ్గర ఫేమస్ గా ఉన్న కోర్సులన్నీ అయిపోయాయి. అయితే జర్నలిజం చేయాలి, నేను జర్నలిస్ట్ అవుతాను, మాస్ కమ్యూనికేషన్ చేస్తాను, ఇలాంటివి అవ్వాలంటే హెచ్ఎస్సీ గ్రూపులు చేసిన వాళ్ళకి సెట్ అవుతుంది. అయితే మళ్ళీ చెప్తాను, అది ఏ గ్రూప్ కూడా చేసినా సరే సెట్ అవుతుంది అనమాట. అయితే మనలో కొంతమందికి ఈ ఆలోచన ఉంటుంది, నేను ఇంటర్మీడియట్ మంచి కాలేజ్లో చేయాలి, గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజ్లో చేయాలని ఆలోచన ఉంటే మాత్రం నువ్వు చేయాల్సింది ఏంటంటే తెలుసా, ఇంటర్ అయిపోయింది, మన 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏపీఆర్ చేసి, ఎంజేపీ, BCWR, నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్, బాలయోగి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇవి మేజర్ గా ఫేమస్ అన్ని కూడాను. ఒకవేళ నోటిఫికేషన్ పడితే మాత్రం తీసుకోండి. చాలా సంవత్సరాలు ఇవి అయితే కంటిన్యూ అయ్యాయి. ఓకేనా? వీటిలో నువ్వు ఎక్కడ సీట్ కొట్టినా సరే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. కాబట్టి టాప్ కాలేజ్లో రావడానికి చాయిస్ ఉంటుంది. మన ఊర్లో ఉండే గవర్నమెంట్ కాలేజ్ కంటే ఎగ్జామ్లో నువ్వు టాప్ చేసి వెళ్ళావు కాబట్టి నీలాంటి టాపర్స్ అందరూ కూడా కలుసుకొని వెళ్ళే చోటు అనమాట అది. దీంతో పాటు ఇంకొంతమందికి ట్రిపుల్ అని కొంచెం చాలా మంది ఆశగా ఉంటుంటారు కదా. కరోనా ఉన్న టైంలో మాత్రమే ఈ RGUKT సెట్ అని చెప్పేసి కరోనా ఉన్న టైంలో మాత్రమే ఎగ్జామ్ పెట్టి ట్రిపుల్ కోసం, ఎందుకంటే ఆ సంవత్సరంలో మార్క్స్ అందరూ కేస్తారు కదా. ఆ తర్వాత నుండి మళ్ళీ 10th క్లాస్ మార్క్స్ బేస్డ్ గా తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఎవరికైతే 6 years ఇందులో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. నువ్వు ఇంటర్ ఒక్కసారి దాంట్లో ట్రిపుల్ సీట్ వచ్చిందంటే ఇంటర్ 2 years అయిపోతుంది, నెక్స్ట్ 4 years బీటెక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఒక్క దెబ్బకి 6 సంవత్సరాలు అనేది కవర్ అయిపోతుంది. సో 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకుని ఇస్తాను, ఇది ఇచ్చేస్తాను. అయితే మీలో చాలా మందికి ఇంటర్ అనేది చేయడం ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఇంటర్ చేయడం ఇష్టం లేకపోతే వెంటనే జాబ్ కావాలని అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఇప్పుడు వచ్చే చాయిస్ ఏంటంటే పాలిసెట్. ఏంటి పాలిసెట్? ఇది చేస్తే నీకేం ఉపయోగపడుతుంది చెప్తా విను. ఈ పాలిటెక్నిక్ నే మనం ఇంకొక మాటలో చెప్పాలంటే డిప్లొమా అంటారు. మామూలుగా డిప్లొమా అంటే ఏంటన్నా అనుకున్నంటే మనం ఏదైనా ఒక ప్రొఫెషనల్ కోర్సుకి సంబంధించి దాంట్లో ప్రొఫెషనల్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు డాక్టర్ అవ్వాలంటే MBBS చేసి నెక్స్ట్ దాంట్లో స్పెషలైజేషన్ చేస్తే ఒక 8 years ప్రాసెస్ ఇదంతా కూడా, అప్పుడు నువ్వు ఒరిజినల్ గా డాక్టర్ అయినట్టు. నీకు అంత ఇయర్స్ లేకపోతే ఒక 3 years నువ్వు డిప్లొమా చేసావు అనుకో, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ గా నువ్వు కూడా వర్క్ చేసుకోవచ్చు, ఒక చిన్న అసిస్టెంట్ లాగా. ఇంజనీర్ అవ్వడం కష్టం, కానీ ఇంజనీర్ లో అసిస్టెంట్ అవ్వడం ఒక 3 years ఎఫర్ట్ పెడితే ఇంజనీర్ కి సంబంధించిన వర్క్స్ చేస్తూ అసిస్టెంట్ కావచ్చు. ఇలా అసిస్టెంట్ రిలేటెడ్ వర్క్స్ అనేది చేయడానికి డిప్లొమా వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఒక్కసారి 3 years నువ్వు కలిసి చదివిస్తే నీ చేతిలో జాబ్కి వెళ్తే జాబ్ ఇస్తారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ డిప్లొమా చేయడం వల్ల నీ చేతికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో నీ చేతిలో స్కిల్ ఉంటుంది కాబట్టి నువ్వు సొంతంగా ఇంకేదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా సరే 10th క్లాస్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఓకే దీంట్లో వెళ్ళొచ్చు. అయితే నేను ఒక చిన్న మాట చెప్తున్నా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత జాబ్ చేసి ఏం చేస్తావు? హై స్కిల్స్ ఉంటే బాగుంటుంది. లో స్కిల్స్ ఉన్న జాబ్స్ అన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోతుంటే తక్కువ క్వాలిఫికేషన్తో ఏం చేస్తావు? కొద్దిగా తగ్గు. ఓకేనా? పాలిసెట్ కోర్స్ ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మాత్రం కాస్త నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కాలేజ్లో వాళ్ళు సీరియస్గా చెప్తున్నా లేదా, 10th క్లాస్ వరకు నువ్వు గట్టి చదివి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అనవసరంగా మంచి చదవకపోయావు అనుకో దెబ్బ అయిపోద్ది. సో అక్కడ సీరియస్నెస్ ఉందా లేదా ఈ రెండు చెక్ చేసుకుని వెళ్ళు. ఇందులో ఏమేమి గ్రూపులు ఉంటాయన్న బీటెక్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, ఎందుకంటే ఇంజనీర్కి అసిస్టెంటే కదా ఇది. సో దానికి సంబంధించి మెకానికల్ ఇంజనీర్ ఉంటాయి, మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీర్ అంటే ఏంటి? సో డ్యామ్లో బిల్డింగ్లు కడతారు కదా, సో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా. ట్రిపుల్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రిలేటెడ్ గా. IT ఉంది, సో ఇది కంప్యూటర్ రిలేటెడ్ గా ఉంటుంది. ఆటోమొబైల్స్ బండ్లు, దాని తర్వాత
ఈసీ అంటే ఏంటి, మనకి స్పీకర్లు ఉన్నాయి కదా వాటిని ఎలక్ట్రానిక్స్ అంటారు. ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ప్లస్ కమ్యూనికేషన్ రెండింటికి కూడాను. సో రెండింటికి ఉపయోగపడే కోర్సులన్నీ కూడాను. అయితే ఈ కోర్సులన్నిటి గురించి ఇండివిజువల్ కావాలంటే హ్యాపీగా టైప్ చేయండి, ఎందుకంటే మీకు ఇందులో ఏదైనా ఒక్కటైనా మీకు తెలిసి ఉంటుంది. సో ఇది నీకు చెయ్యాలనుకున్న ఆశగా ఉంటుంది కదా, అప్పుడు నువ్వు గూగుల్లో టైప్ చేస్తే ఆ ఇండివిజువల్ కోర్స్ గురించి వస్తుంది. కానీ పాలిటెక్నిక్ అంటే తెలిసింది కదా, డిప్లొమా 3 years ఉంటుంది, చేతిలో సర్టిఫికేట్ వస్తుంది, సర్టిఫికేట్తో నువ్వు జాబ్ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదు నువ్వు ఫర్దర్గా స్టడీస్ చేయాలంటే ఫర్దర్ స్టడీస్ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నీకు ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్, అని నా దగ్గర 3 years నేను పెట్టలేను, నా దగ్గర అంత కూడా నాకు వద్దు, నాకు ఇంకేదైనా చాయిస్ ఉందా అంటే ఎస్, ఇంకొక చాయిస్ కూడా ఉంది, అదేంటంటే ఐటీఐ. సో దీంట్లో ఏం చేస్తారు, మన ఊర్లో మనము కార్పెంటర్ చూస్తామా, లేకపోతే వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు చూస్తామా, లేకపోతే ఎవరైనా పెయింటింగ్ టెక్నాలజీ చేసే వాళ్ళు ఉంటారా, ప్లంబర్ సో పైపులు బిగించే వాళ్ళు చూస్తారా, ఇలాంటి వాటన్నిటికీ కూడాను ఈ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలో డైరెక్ట్ గా నేర్పిస్తుంది. సో వాళ్ళు నేర్పించి నీ చేతిలో సర్టిఫికేట్ ఇస్తారు. సో సర్టిఫికేట్ ఇస్తారు, ఎందుకంటే సమాజంలో అందరూ కూడా చదువుకున్నోడికే జీతాలు రావాలి, చదువుకున్నోడికే జాబ్లు వస్తాయి అంటే లేదు, మరి మిగిలిన పనులు ఎవరు చేస్తారు. సో అలాంటి పనులన్నిటికీ కూడాను సో ఈ 2 years కూడా ఇక్కడ నువ్వు స్కిల్ నేర్చుకుంటావు, స్కిల్ నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకొని నువ్వు సొసైటీలోకి వెళ్తావు. అయితే నీకు ఇక్కడ మరొక మాట ఏంటంటే, నువ్వు ఐటీఐ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఒక నెక్స్ట్ 1 year అప్రెంటిషిప్ చేయు. సో అప్రెంటిషిప్ చేస్తేనే నీకు చేసే వాటికి మంచి విలువ, లేకుంటే అప్రెంటిషిప్ లేకుండా మామూలుగా ఉన్నావు అనుకో ప్రాబ్లం అయిపోద్ది. అప్రెంటిషిప్ అంటే ఇప్పుడు డాక్టర్ ఉంటారు, 6 years చదువుకున్న తర్వాత 1 year ఏం చేస్తారు, అప్రెంటిషిప్ చేస్తారు. సో అంటే తను నేర్చుకున్నదంతా కూడా ఫీల్డ్ లో దిగేసి వర్క్ చేయడం మొదలెడుతుంది. నువ్వు కూడా నీ ఇప్పటి వరకు నేర్చుకున్న ప్లంబింగ్ కానీ ఏసీ మెకానిక్ కానీ డిఫరెంట్ అన్నిటిని కూడా చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే దీన్ని 10th class మార్క్స్ బేస్డ్గా ఇస్తారు. ఒకవేళ మీ లోకల్లో ఉన్నటువంటి ఐటీఐ కాలేజ్కి వెళ్ళొచ్చు. మళ్ళీ చెప్తున్నా, స్కిల్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకోకుండా అక్కడ కూడా ఆడుతూ పాడుతూ టైం అంతా వేస్ట్ చేశారనుకో నీకు ఎందుకు ఏం ఉపయోగం లేదు. సొసైటీలో నేను ఆడుకున్నానంటే ఉపయోగం ఉంటుందా, నీకు ఒక మెకానిక్ అనుకుని చెప్తే పేరు వస్తుందా, ఆలోచించుకో. అక్కడికి వెళ్ళక కూడా నువ్వు ఆడుకున్నావు అనుకో, ఎగ్జామ్ రాసేస్తావు, పాస్ అయిపోతావు, చేతికి సర్టిఫికేట్ వచ్చేది, చేతిలో స్కిల్ ఉండదు, ఎవరు నీకు పనికి కూడా పిల్లరు. సో ప్రాబ్లం అయిపోద్ది. ఇప్పుడు మీ అందరికి అనిపిస్తుంది అనియా నువ్వు ఇప్పుడు చెప్పు ఎంటర్ చేయొచ్చు అనుకుని చెప్పు, ఎంటర్ తర్వాత వద్దు అనుకుంటే పాలిటెక్నిక్ అనుకున్నాను, పాలిటెక్నిక్ కూడా వద్దు అని అనుకుంటే ఐటీఐ ఉంది అనుకున్నాను. ఇంకొక 3 months లో అయిపోయే కోర్సులు ఏమైనా ఉన్నాయంటే ఎస్ 3 months లో అయిపోయే కోర్సులు కూడా ఉన్నాయి. సో వాటికన్నా ముందు బైపీసీ వాళ్ళకి సంబంధించిన కోర్సులు కూడా సేమ్ పాలిటెక్నిక్ ఎలా ఉంటుందో ఇది కూడా 3 years కోర్సులు. వీటిని ఏమంటామంటే పారామెడికల్ కోర్సులు అంటాం. నువ్వు దాంట్లో మాస్టర్స్ చేయడం కంటే జస్ట్ 3 years ఫోకస్ చేస్తే దీంట్లో గుర్తుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ఇది మీరు ఎవరైతే నేర్చుకుంటారో ఎక్కువగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఈ మెడికల్ ఫీల్డ్ లో జాబ్లు అనేవి ఇస్తారనమాట. సో ల్యాబ్ టెక్నీషియన్స్ వీటిగా ఓకేనా. సో మెడికల్ రికార్డ్ ట్రైనింగ్ కానీ లేకపోతే నీకు ల్యాబొరేటరీ టెక్నీషియన్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే వీటిని ఎక్కడైతే పారామెడికల్ కాలేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి నర్స్ కానీ హాస్పిటల్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్ కానీ అవసరాలు ఉంటాయి. సో ఇలాంటి స్కిల్స్ అన్ని నేర్చుకుని ఒక హాస్పిటల్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి ఉంటాయి. సో ఇందులో చాలా ఎక్కువ కోర్సులు ఉంటాయి, కానీ అన్ని కోర్సులు అన్ని దగ్గర దొరకవు. మీ దగ్గర ఏదైనా ఐటీఐ లేదా పారామెడికల్ కాలేజ్ ఉందనుకో వాళ్ళ దగ్గర ఏం కోర్సులు ఉన్నాయో చెక్ చేసుకో, వాటి గురించి నీట్గా స్టడీ చేసి యూట్యూబ్లో జాయిన్ అవ్వడం ట్రై చేయి ఓకేనా. కానీ మళ్ళీ చెప్తున్నా, వీలైనంత వరకు ఇది చేసిన తర్వాత కూడా హయ్యర్ స్టడీస్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద క్వశ్చన్ వస్తుంది, అసలు ఏమీ తెలియని కోర్స్ తీసుకోకండి ఓకేనా. అసలు ఎవడో తెలియదు, అసలు ఏదో కొత్త పేర్స్ ఉందనుకో నువ్వు ఒక్కదానివే రిస్క్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉండు ఓకేనా. వీటితో పాటుగా ఇంకొంతమంది 3 months లో అయిపోయే కోర్స్ ఏమైనా ఉంటాయంటే, లేదు విభిన్నంగా ఉండే కోర్సులు ఏమైనా అంటే ఎస్ ఇవి ఉంటాయి. వీటిని ఏమంటామంటే డిప్లొమా మొబైల్ యాప్ డెవలప్మెంట్, 3D యానిమేషన్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, అమ్మాయిలకు సంబంధించినంత వరకు కూడాను బ్యూటీ కల్చర్, ఫ్యాషన్ డిజైనర్, కాస్మెటాలజీ ఇవి. సో వీటికి సంబంధించినంత వరకు మీకు ఎవరైనా సరే ధైర్యంగా మీకు వెన్ను తట్టి ముందుకు తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ కోర్సులు తీసుకోండి. అంతేగాని నేను ఒకసారి వెళ్ళి రిస్క్ తీసుకుంటానంటే మాత్రం చాలా కష్టం. ఎస్ నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమే, కానీ కెరియర్ నీకు క్లారిటీ ఉందా, లేకపోతే ఎందుకు చాలా ఇబ్బంది ఓకేనా. ఈ కోర్సులు నేర్చుకుంటే 3 months లేదా 4 months నేర్చుకుంటే నీ చేతిలో స్కిల్ వచ్చేస్తుంది, నీ కాల్ మీద నువ్వు నిలబడిపోతావు ఓకే. కానీ నిలబడిన తర్వాత నువ్వు స్టాండర్డ్గా నిలబెట్టుకోగలగాలి, పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. నీకు బ్యూటీ పార్లర్ టెక్నాలజీ వచ్చు, కానీ నువ్వు బ్యూటీ పార్లర్ని నువ్వు ఓపెన్ చేయాలి, నడిపించాలి. కాబట్టి అన్ని ఆలోచించి తీసుకో. ఎక్కువ పేరెంట్స్ అనే వాళ్ళు ఈ కోర్సులకి సపోర్ట్ చెయ్యరు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నీ భూమి మీద బతకాలంటే నీ చేతిలో స్కిల్ ఉండాలబ్బా. స్కిల్ కావాలంటే ఒకటి, అందరూ క్రౌడ్ తీసుకున్నట్టుగా నేను ఇంటర్ చదువుతాను లేదా ఏదో చదివేసి ఒక 6 years నేను స్కిల్ సంపాదించుకొని నేను బతుకుతా, నీ ఇష్టం. లేదు నేను డైరెక్ట్ పని నేర్చుకుంటా 3 years డిప్లొమా లాంటివి, నీ ఇష్టం. లేదు కొన్ని మోడర్న్ టెక్నాలజీస్ ఉంటాయి. ఏంటన్నా మోడర్న్ వేస్ అంటే ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వంట నేర్చుకున్నావు అనుకో చెఫ్ అయిపోతావు, ఫిట్నెస్ ట్రైనర్ అయ్యామనుకో నీకు ఒక జిమ్ పెట్టుకుంటావు, ఆన్లైన్ గేమర్ అయ్యామనుకో టచ్ సంపెతావు, కంటెంట్ క్రియేషన్ అయ్యామనుకో ఇప్పుడు నువ్వు యూట్యూబ్ అంతా కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు,
పెట్ ట్రైనర్ ఉన్నాం అనుకో, సో డిఫరెంట్. డ్రోన్ పైలట్, ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, కార్ బైక్ మోడిఫికేషన్, స్టాండప్ కమెడియన్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇలా మోడర్న్ బోల్డ్ ఉన్నాయి. సో నువ్వు ఏదైనా చేసి కడుపు నింపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు బతకాలనుకుంటే, నీ చేతిలో స్కిల్ నేర్చుకోవాలంటుంటే ఇదే చేయాలి ఇదే చేయాలి ఇదే చేయాలని లేదు. నీకు నచ్చిన వేలో ఏదో ఒక మాస్టర్ స్కిల్స్ చేయాలి. ఆ స్కిల్కి బయట వెళ్ళి చెప్తే దానికి మనీ రావాలి. అండ్ ఆ స్కిల్ నువ్వు రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్యూచర్లో అది ఫేడ్ అవుట్ అవ్వకూడదు, అది ఇంకా ఎవర్ గ్రీన్గా ఉండాలి. అండ్ నీకు కూడా నెట్వర్క్ అనేది దాని నుండి బిల్డ్ అవుతూ ఉండాలి, చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తూ ఉండాలి అనే టైప్ స్కిల్స్ ఉంటే మంచిది. ఓకేనా? లైఫ్లో నువ్వు ఏది తీసుకున్నా, ఎలాంటి తీసుకున్నా మంచి అడుగు పోయి చాలా జాగ్రత్తగా ఉండు. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్క మాట చెప్తున్నా. ఓకేనా? సో నువ్వు ఏ పేరు చేసినంటే పాలిసెట్ ఎగ్జామ్ రాయి. అది రాస్తే వచ్చే లాభం ఏంటంటే, నీకు వస్తాయి కదా మార్క్స్, ఆ మార్క్స్ బట్టి నీకు ఎంత టాలెంట్ ఉందో తెలిసిపోద్ది. సో నీకు నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉందనుకో స్టాండర్డ్ ఉన్న కాలేజ్కి వెళ్ళు, నాలెడ్జ్ అనేది తక్కువ ఉందనుకో మీడియం కాలేజ్కి వెళ్ళు, నాలెడ్జ్ మరీ తక్కువ ఉందనుకో దానికంటే తక్కువ ఉన్న కాలేజ్కి వెళ్ళు. ఓకేనా? అంతేగాని ఏదో టాప్ ₹1,00,000 పే చేసి ఇలాంటి కాలేజ్కి వెళ్ళిపోయావనుకో, అలా వాళ్ళు నీ గురించి పట్టించుకోరు. నీకు నాలెడ్జ్ లేదు కాబట్టి నువ్వు ఎలాగో క్లాస్కి వీక్ బెంచ్గా మిగిలిపోతావు. నువ్వు ఒకవేళ నీకు బీభత్సమైన నాలెడ్జ్ ఉండి మామూలు కాలేజ్లో వెళ్ళిపోయావనుకో, ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడి చదువు, నీ చుట్టూ ఉన్న లోకం మామూలుగా ఉంది, అప్పుడు నీ స్టాండర్డ్ అనేది తగ్గిపోద్ది. సో కాలేజ్ సెలక్షన్ అనేది కొద్దిగా జాగ్రత్త ఒకటి. ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా సరే నువ్వు ఏదైనా మామూలు కాలేజ్లో ఒకళ్ళు చదివేసి బుక్ అయిపోయావు అనుకో, ఓకేనా, మామూలు కాలేజ్లో చదివేసి బుక్ అయిపోయావు, వాళ్ళేమో అంత బాగా చెప్పట్లేదు, అయితే ఫిజిక్స్ వల్ల నీకు చాయిస్ ఉంది. ఎందుకంటే ఫిజిక్స్ వాళ్ళలో అర్జున జేఈ ఉంటుంది. ఓకేనా? అర్జున జేఈ ఇది ఎంత మహా అయితే 4,400 ఎంత ఉంటుంది, 4,500 అంతే. ఓకేనా? అర్జున జేఈ. సో లేకపోతే ఇదే యాప్సెట్ బ్యాచ్లు కూడా ఉంటాయి. సో నీకు కావాలంటే యూజ్ చేసుకున్నా. ఓకేనా? నీకు కావాలంటే యూజ్ చేసుకో. ఓకే? నువ్వు మామూలు కాలేజ్లో బుక్ అయిపోయావు కాబట్టి నీకు ఆన్లైన్లో ఫిజిక్స్ వల్ల తోడుకుంటుంది, చాలా తక్కువ ప్రైస్కి ఏ క్లాస్ క్వాలిటీ అనేది ఇచ్చేస్తుంది. సో నీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది అర్జున జేఈ గురించి. అండ్ ఇప్పుడు రెండోది పాలిసెట్, ఇటు గురించి. రే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకో. కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకుండా, ఓకేనా, కాలేజ్లో సరిగ్గా క్వాలిటీ లేకుండా, ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి క్లాసులైనా సరిగ్గా జరగకుండా, ఇప్పుడు చెప్పినప్పటికీ కూడా స్టాండర్డ్గా చెప్పకపోయిన దగ్గరికి వెళ్ళిపోయి అనుకో, నీకు స్కిల్ ఎక్కడ వస్తుందిరా, ఎవరు నీకు జాబ్లో పెట్టుకుంటారు, ప్రాబ్లం అయిపోద్ది. ఓకేనా? స్కిల్ నేర్చుకోకపోయిన ప్లేస్ వేస్ట్. ఈవెన్ ఐటీఐ కూడా అదే చెప్తాను. లేదా నేను మోడర్న్ వేస్లో చూపించాను కదా, ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. స్కిల్ అనేది పక్క, స్కిల్ లేకపోతే చేసేది ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఏ రకంగా చదువుకుంటావు నీ ఇష్టం, కానీ స్కిల్ లేకపోతే మాత్రం వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? ఇది చూస్తున్నా. అండ్ ఇంకొక లాస్ట్ మాట, మీలో నెక్స్ట్ ఇంకేం టాపిక్ కావాలి, ఇంకా దేని మీద వీడియోస్ కావాలి చెప్పండి. ఎంపీసీ మీద క్లియర్ కట్గా వీడియో కావాలా, లేకపోతే బైపీసీ మీద క్లియర్ కట్గా వీడియో కావాలా, ఏది కావాలో కింద కామెంట్ పెట్టండి. ఏ టాపిక్ అయితే ఎక్కువ లైక్లు వస్తే ఆ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో అనేది వచ్చేస్తుంది. సరేనా? సో ఈసారి కంప్లీట్ రీసెర్చ్తో ఉంటుంది ప్రతి టాపిక్ కూడా. ఓకే, ఉంటాను మరి.